శ్రోతలందరికీ నమస్కారం. ఆఫీస్లో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్త రాష్ట్రం, కొత్త గవర్నమెంటు కూడా కావడంతో రకరకాల పథకాలు, లబ్ధిదారుల ఎంపిక, ఆ తాలూకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలి వచ్చిన ఆఫీసు హైదరాబాద్ నుంచి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన అన్ని వసతులు ఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనొప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా కాస్త లేట్ అయినా తను స్కూటీ మీద వెళ్లేందుకు వీలుగా దగ్గరలో ఇల్లు తీసుకుందామని ఆలోచన. కారు ఎప్పుడో కానీ బయటికి తీయదు. ఆఫీస్ వెహికల్ ఎలాగూ అందుబాటులో ఉంటుంది ఎప్పుడు. మరీ పల్లె ప్రాంతం కావడంతో రకరకాల ప్రశ్నలతో విసిగించి 4 ఏళ్ల పాటు ఇల్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉంటానన్న గ్యారెంటీ ఇస్తే గాని ఇల్లు దొరకలేదు అనుపమకి. మొదట విసిగించిన స్వతహాగా మంచి వాళ్ళు కావడంతో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. పిల్లలు విదేశాల్లో ఉండడంతో అంత పెద్ద ఇంట్లో ఒక్కరూ ఉండలేక అద్దెకిచ్చారు. ఏదన్నా పిండి వంట వండినప్పుడో, మరీ ఆఫీస్ నుంచి లేట్ అయినప్పుడో, ఈ పాటప్పుడు ఏం వండుకుంటావులేమ్మా అంటూ ఏ కూరో తెచ్చి ఇస్తుంది ఇంటావిడ. పెద్దమ్మ, పెద్దనాన్న అంటూ వరుసలు కలిపేసుకొని బాగానే ఉన్నారు. ఆఫీస్లో చిన్న మీటింగ్ అటెండ్ అయి తన డెస్క్ దగ్గరికి వచ్చేసరికి ఫోన్ ఒకటే మోగుతుంది. పావుగంట వ్యవధిలో 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉండేలోగానే మళ్ళీ మోగింది ఫోను. ఫోను తీసి హలో అన్న అనుపమకు అటు నుంచి మౌనమే తప్ప సమాధానం లేదు. హలో హలో అని పెట్టేసిన వెంటనే మళ్ళీ మోగింది ఫోను. కోపంగా ఫోన్ తీసి ఎవరది? ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడాలిగా. మాకు పనుల్లేవా ఇక్కడ? ఎవరు మీరు అని గద్దించింది. అటువైపు నుంచి హలో, ఫోన్ పెట్టేయకు అను, మాట్లాడేది నేను అని చాలా చిన్న స్వరం ఉద్వేగంతో వణుకుతూ వినిపించింది. ఒక్క సెకను పట్టింది అనుపమకు ఆ గొంతు గుర్తుపట్టడానికి. మనసులో అసహ్యం, బాధ, కోపం, జుగుస్పా లాంటి ఎన్నో భావాలు ముప్పిరిగొని ఆమెను ఒక్కసారిగా కుదిపేశాయి. టక్కున ఫోన్ పెట్టేసి ఒక్కసారి తలొంచుకుంది. ఆఫీస్లో తనని ఎవరూ గమనించకూడదని వణుకుతున్న చేతులని కంట్రోల్ చేసుకుంటూ చెమటలతో తడిసిన నుదురు తుడుచుకుంది. మామూలుగా ఉండడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. టెన్షన్ వల్ల వచ్చిన తలనొప్పితో తల పగిలిపోయేలా ఉంది. పని చాలా ఉన్నా కూడా ఆ పూటకి పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటి గేట్లో అడుగు పెట్టేసరికి ఓనర్స్ ఎక్కడికో ప్రయాణమవుతున్నారు. ఈయన తమ్ముడికి బాగాలేదమ్మాయి, హైదరాబాదు వెళ్తున్నాం. ఈయన కూడా కంటి ఆపరేషన్ చేయించుకోవాలట. నెలదాకా రాము, ఇల్లు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడిపోయింది. అనుపమ వెల్లువల వచ్చే కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేయలేదామె. ఎంతసేపు ఏడ్చిందో. కళ్ళు, మొహం వాచిపోయాయి. అన్నం తినాలన్న మాటే మర్చిపోయింది. సాయంత్రం అయిపోయింది. పొద్దు గుంకటానికి సిద్ధంగా ఉంది. కొంచెం నెమ్మదించాక లేచి ముఖం కడుక్కొని కాసిని కాఫీ కలుపుకుంది. కప్పు తీసుకుని నెమ్మదిగా మేడ మీదకి వెళ్ళింది. పొలాల మీద నుంచి వీస్తున్న పైరగాలి కాస్త మండుతున్న ఆమె మనస్సును చల్లబరుస్తుంది. ఆ చల్లని గాలి ఆమె ముంగురులను సవరిస్తూ ఓదారుస్తుంది. కాసిని కాఫీ గుక్కలు ఆమె బాధని కొంత ఉపశమింపజేస్తున్నాయి. ఆమె మనసు గతంలోకి పరుగులు తీస్తుంది. అబ్బాయికి రైల్వేలో మంచి ఉద్యోగం, దేశంలో ఎక్కడా తిరిగినా పనులుంటాయి. ఒక్కతే ఆడపిల్ల, 2 మగపిల్లలు. పెద్దవాడిదేదో ప్రైవేటు కంపెనీ ఉద్యోగం, పెద్ద కోడలు బ్యాంకు ఉద్యోగి, తండ్రేమో రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి. దేనికి లోటు లేని సంసారం. పిల్లాడు చక్కగా ఉన్నాడు. వంక పెట్టడానికి వీల్లేని సంబంధం అని నాన్న మురిసిపోతుంటే, ఇంతకీ దానికి ఇష్టం ఉందో లేదో కనుక్కోండి, తర్వాతే పెళ్లి చూపులు పెట్టుకుందాం అంది అమ్మ. దాని మొహం చిన్నపిల్ల, దానికేం తెలుస్తాయి మంచి చెడు. పెద్దవాళ్ళం అవునంటే కాదంటుందా?
అని కొట్టి పారేశాడు నాన్న. అమ్మా, నాకు ఉద్యోగానికి వచ్చే నెలలో ఇంటర్వ్యూ ఉంది కదా, పైగా అతనిది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, నాదేమో స్టేట్ గవర్నమెంటుది. అప్పుడు కాదంటే బాగోదేమో. ఇంటర్వ్యూ అయ్యాక పెళ్లి చూపులు అయితే బాగుంటుందేమో. అమ్మ దగ్గర నసిగింది తను. అమ్మ చెప్పగానే ఇంతెత్తున లేచి, ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని, ఇంటర్వ్యూనే కానీ వస్తుందో రాదో తెలియని ఉద్యోగాన్ని చూసుకొని మంచి సంబంధం వదులుకుంటామా? అయినా అదెంత పని, అతనికి కావాలంటే ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడులే. ఎగతాళిగా నవ్వి దాటవేశాడు నాన్న. పెళ్లి చూపుల్లో కూడా అతనికి చెప్పింది ఇంటర్వ్యూ సంగతి. ఒక్క నెలపాటు మీరు మీ అభిప్రాయం చెప్పకండి అంటూ అతను అంతే నవ్వేసి, పర్వాలేదులేండి, కొంచెం కష్టమైనా నేను ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను, అయినా ఇంటర్వ్యూ కూడా కాలేదుగా అని తేలిగ్గా తీసేశాడు. ఎవరూ కూడా తన మాటకి విలువ ఇవ్వలేదు. అసలు తనకి ఉద్యోగం వస్తుందని నమ్మలేదు. అమ్మ చెప్పినా నాన్న వినడు. మొత్తానికి వెంటనే అన్నీ జరిగి 15 రోజుల్లో పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక ఆషాఢమాసం అంటూ ఒక నెల ఇక్కడే ఉంది కనుక ఇంటర్వ్యూకు హాజరైంది. శ్రావణ మాసంలో ముంబైలో కాపురం పెట్టించి ఒక వారం పాటు ఉండి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు అమ్మ నాన్న. అతనికెప్పుడు నైట్ డ్యూటీలు. వేళ కాని వేళలో రావటము, తినేసి వెళ్ళటము తప్ప నన్ను బయటికి తీసుకొని సినిమాకో షికారుకో వెళదామన్న ధ్యాస ఉండేది కాదు. నెమ్మదిగా క్వార్టర్స్లో పరిచయాలు పెంచుకుంది. చుట్టుపక్కల వాళ్లతో వచ్చిరాని హిందీ మాట్లాడుతుండేది. బోర్ కొట్టకుండా. నెమ్మదిగా 2 నెలలు గడిచాయి. ఇంటర్వ్యూ రిజల్ట్స్ రాలేదని ఎవరో కోర్టులో కేసు వేయటం వల్ల వాయిదా పడిందని తెలిసి బాధపడింది తను. ఇంటి పక్క వాళ్ళతో బజారుకు వెళుతుంటే ఒకరోజు తెల్లగా బొద్దుగా ఉన్న ఒక గుజరాతీ ఆవిడ తన వైపు అదోలా చూస్తూ వెళ్ళటం, తన పక్కనున్న వాళ్ళు ఆవిడను చూస్తూ హిందీలో ఏదో అనుకుంటూ నవ్వుకోవటం చూసి ఎవరావిడ అని అడిగింది. వాళ్ళు వెలితిగా నవ్వటమే కానీ సమాధానం చెప్పలేదు తనకు. ఇలా 2-3 సార్లు జరిగాకే తను గట్టిగా నిలదీస్తే వచ్చిన సమాధానానికి భూమి కంపించినట్లయి కూలబడింది తను. పక్క క్వార్టర్లో ఉండే అమ్మాయి తన ఏడుదే. అక్క, ఆవిడ బి బ్లాక్లో 3వ నెంబర్ క్వార్టర్లో ఉంటుంది. 7 ఏళ్ల క్రితం భర్త పోయాక ఆవిడకు ఉద్యోగం ఇచ్చారు. మీ వారికి మంచి దోస్తీలే, అన్నకు డబల్ డ్యూటీ అని నవ్వుకుంటున్నారు అని చెప్పింది. తను నాతో ముభావంగా ఉండడానికి ఇదేనా కారణం? భర్త లేని ఆడదని సాయం చేస్తూ ఉన్నారేమో. అంత మాత్రానికే ఎంత మాటలంటుంది పాడు ప్రపంచం. ఇంతకు మించి చెడు ఆలోచించలేకపోయింది తన మనసు. కానీ మనసులో ఏ మూలో చిన్న అనుమానం. మేము కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉంటున్నామా? పక్క క్వార్టర్లో ఉండే హీరాలాల్ ప్రతి హాఫ్ డే రోజు సరదాగా బయటికెళ్తున్నాడు. అప్పుడప్పుడు కుటుంబంతో సినిమాలకు వెళ్తాడు. ఈయనకి ఒక్కడికేనా పని? అర్థం కాని బాధేదో మనసులో మొదలైంది. ఏమండి, బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా అని అడిగేసింది ఒకరోజు. కుదరదు, నైట్ డ్యూటీ ఉంది అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడతను. ఇంకా ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుతూనే లేచి గబగబా కాఫీ తాగి ఓ 1/2 కిలోమీటరు దూరంలో ఉన్న బి బ్లాక్ వైపు నడిచింది. కాలింగ్ బెల్ కొట్టగానే ఒక 10 సంవత్సరాల బాబు తలుపు తీశాడు. పప్పా దేకో, కోయి ఆయా హై ఆప్కే లియే అని ఇంట్లోకి వెళ్ళాడు. ఆ తెల్లని గుజరాతీ ఆవిడతో పాటు లుంగీ కట్టుకొని బయటకు వచ్చిన భర్తను చూసి నిర్ఘాంతపోయింది తను. భయంగా చూస్తున్న ఆవిడని, నిర్లక్ష్యంగా చూస్తున్న భర్తని చూసి అసహ్యంతో నిలబడలేక వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో ఇల్లు చేరింది. ఇంట్లోకి ఎలా వచ్చి పడిందో తెలియదు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత, భాష రాక ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ. ఇలాంటి కష్టం ఒకటుంటుందని, దాన్ని ఎదుర్కోవాలని తెలియని కొత్త అనుభవం. ఏడ్చి ఏడ్చి కన్నీరు చారికలు కట్టిపోయాయి. విపరీతంగా జ్వరం. తన ఒళ్ళు తనకే తెలియకుండా మంచం మీద పడుంది సాయంకాలం వరకు. నెమ్మదిగా సాయంత్రానికి వెనక్కొచ్చేశాడతను.
ఏమీ మాట్లాడకుండా స్నానం చేసి వంట చెయ్యలేదా అని అడిగాడు. ఆమె నుంచి సమాధానం రాకపోయేసరికి చెప్పులు వేసుకుని గుమ్మం దాటుతున్న భర్తని శక్తి అంతా కూడా తీసుకొని గట్టిగా అడిగింది. ఇదంతా ఇదంతా పెళ్ళికి ముందు నుంచి ఉందా? ఉంటే నాకెందుకు చెప్పలేదు? అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అతను వెళ్ళబోయే వాడల్లా ఆగి ఏదో నిర్ణయించుకున్న వాడిలా తల పంకించి వెనక్కొచ్చాడు. అవును, ఆవిడ పెళ్ళికి చాలా ముందు నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కలిసే ఉంటున్నాం. అమ్మ వాళ్లకు చెప్పి చూశాను. వినకపోగా హడావుడిగా పెళ్లి చేశారు. ఇది ఎప్పటికైనా నీకు తెలియాల్సిన విషయమే. నెమ్మదిగా చెబుదామనుకున్నా అతి తెలివిగా ముందే తెలుసుకున్నావు అన్నాడు కోపంగా. తనే ఏదో మహాపరాధం చేసినట్లుగా చెంప మీద చెల్లున చరుద్దామన్నంత కోపాన్ని దిగమింగుకొని, నేను తెలుసుకోవటం తప్పేలా అవుతుంది? ఇలాంటి చండాలం ఉన్నప్పుడు నన్నెందుకు మోసం చేశావు అని అడిగింది. ఇందులో మోసమేంటి? ఆవిడంటే ఇష్టం, నీకు కూడా లోటు రానివ్వను అన్నాడతను మామూలుగా. అంటే నేను ఉంపుడు గత్తెనా అడిగింది తను. నువ్వు ఉంపుడు గత్తె ఎలా అవుతావు నిన్ను పెళ్లి చేసుకున్నాక అన్నాడతను. అయితే అది ఉంపుడు గత్తె అడిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, పళ్ళు రాల్తాయి, జాగ్రత్త. తను నా ప్రేయసి అన్నాడతను. నోరు మూసుకు పడుండు, లేకపోతే పుట్టింటికి పోయి మీ అమ్మ నాన్నల పరువు గంగలో కలుపు, నాకెందుకు అని విసురుగా వెళ్ళిపోయాడతను. ఆ రాత్రంతా నిద్రలేదు. పిచ్చిదానిలా ఆలోచించింది. మళ్ళీ అతని మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. పోని ఆత్మహత్య చేసుకుంటే? మనసు ఎదురు తిరిగింది. అతను తప్పు చేస్తే నువ్వెందుకు చావాలి అంటూ. తెల్లవారి తల్లికి ఫోన్ చేసి చెప్పుకొని ఏడ్చింది. తల్లి ఏడుస్తూ, నువ్వు ముందు ఇంటికి వచ్చేయి అంది. మర్నాడు పొద్దున వచ్చాడతను. కనీసం తను తిన్నదో లేదో పట్టించుకోకుండా చాలా మామూలుగా ఉన్నాడతను. నేను మా ఊరు వెళతాను అని చెప్పింది. తను వెంటనే ఒక ఎగతాళి నవ్వు అతని మొహం మీద. వెళ్ళి ఏం చేస్తావు? మా ఇంట్లో అందరికీ తెలుసు ఈ విషయం. మీ వాళ్ళతో చెప్పి నీ పరువు తీసుకుంటానంటే అభ్యంతరమేమీ లేదు. కొన్నాళ్ళాగి అందరూ మొగుడు వదిలేశాడు అంటే నువ్వే వస్తావు అన్నాడు. ఏమీ మాట్లాడలేదామె. మర్నాడు టికెట్ కొని ట్రైన్ ఎక్కించాడామెను. తల్లి తండ్రి వచ్చారు స్టేషన్కు. ఎంత దిగులు పడిందో పిల్ల, ఇంత చిక్కిపోయింది అనుకున్నాడు నాన్న. తల్లి కావులించుకొని బావురుమంది. అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా అని తండ్రి అడుగుతుంటే తల్లి వైపు చూసింది. ఇంకా చెప్పలేదని సైగ చేసింది తల్లి. ముభావంగా ఉన్న కూతురిని గమనిస్తూ ఏదో శంకించాడు తండ్రి. అయినా అచ్చమైన ఆడపిల్ల తండ్రిలా గుంబనంగా ఉండిపోయాడు. ఇంటికొచ్చాక తల్లి అన్నం కలిపి తినిపిస్తుంటే ఏడుస్తూ 4 రోజుల ఆకలి తీరేలా ఇద్దరూ తినే అన్నం తినేసి పడుకుంది. తను తేల్చుకోవలసిన విషయం ఇది. ఇందులో అమ్మా నాన్నలను అవసరమైతేనే ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది. మర్నాడు అత్తవారింట్లో దించిన తండ్రితో, నేను సాయంత్రం వచ్చేస్తాను అని చెప్పి పంపించింది. అందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పింది. ఎవరూ పెద్దగా స్పందించలేదు. పైగా తప్పుదారిలో ఉన్న మొగుణ్ణి ఎలాగైనా సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత భార్యదేనని, అలా మొగుణ్ణి తన దారిలోకి తెచ్చుకోలేకపోవటం తన చాతగాని తనమేనని తేల్చేశారు. అత్తగారైతే రహస్యంగా, వాడు మగవాడు, ఎలాగైనా ఉంటాడు, దాని దగ్గర ఏమి నచ్చిందో వాడికి, ఆ హోయలేవో నువ్వు చూపిస్తే నీ దగ్గరే ఉంటాడు అని ఉచిత సలహా కూడా ఇచ్చింది. దుఃఖం పొంగుకొచ్చింది అనుపమకు. చివరికి భర్త ఎలాంటి వాడైనా ఆడది చాతగాకపోతే పడుండాలి అని చెబుతున్న వాళ్ళ మీద అసహ్యం వేసింది. సాటి ఆడవాళ్లుగా వాళ్ళ ప్రవర్తనకు సిగ్గనిపించింది. సాయంత్రం తండ్రి వచ్చేసరికి తండ్రికి విషయం చెప్పి తను అక్కడ నుంచి రావటమే తప్పన్నట్లు మాట్లాడి, పరువుగల కుటుంబమని చేసుకున్నాం, మా పరువు బజారున వేసింది మీ కూతురంటూ తండ్రినే తిట్టిపోశారు. అనుమానంతో అన్నీ భరించి ఇంటికొచ్చి అమ్మను తనను తిట్టిపోశాడు తండ్రి. 10 రోజులు తండ్రి మాట్లాడకపోయినా అక్కడే పడుంది తను. ఈ పరిస్థితులలో తను గమనించుకోనే లేదు.
నెల కూడా తప్పానన్న అనుమానం మొదలైంది. విషయం తెలిసిన నాన్న ఇంకా పుట్టింట్లో ఉండడానికి వీల్లేదు, అల్లుడు గారి దగ్గర దించి వస్తాను పదమంటూ బలవంతం చేయసాగాడు. ఇంతలో దేవుడు కరుణించినట్లు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానని కాల్ లెటర్ వచ్చింది. పుట్టింటి కన్నా అదే కొండంత ధైర్యాన్ని ఇచ్చింది తనకు. నాన్న వారిస్తున్నా వినకుండా జాయిన్ అయింది. ఈలోగా నాన్న ఆయనకు ఎన్నోసార్లు ఫోన్ చేశాడు. పిల్లాడు పుట్టిన అత్తింటివారు కానీ ఆయన కానీ ఎవ్వరూ రాలేదు చూడటానికి. అమ్మే బాబు పెంపకంలో సాయం చేసింది. నాన్న బాధ చూడలేక ఆవిడను వదిలేసి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయించుకోమను నాన్న, కలిసుండడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పింది. ఆ మాట నువ్వే చెప్పి ఒప్పించు అని నాన్న ఒత్తిడి చేయడంతో 2-3 సార్లు ఫోన్ చేసింది. ఆవిడ అలాగే ఉంటుంది. ఉద్యోగం మానేసి కొడుకుని తీసుకొని వచ్చి కాళ్ళ మీద పడితే దయతలచి ఇంట్లోకి రానిస్తాను, ఇద్దరూ ఒక ఇంట్లోనే ఉండాలి అని అతను చెప్పిన సమాధానం విని నివ్వెరపోయింది. తండ్రి ఆ మాటకే సంతోషించి అల్లుడు గారు క్షమించేశారు, వెళ్ళమ్మా, నీకెందుకా ఉద్యోగం అంటుంటే ఆడపిల్లలకు అమ్మా నాన్న కూడా అండగా లేకపోతే ఎలా నాన్న, అక్కడికి నేనెలా వెళ్ళను అని ఏడ్చింది. అత్తారింట్లో అందరూ అబ్బాయి విషయం కప్పిపెట్టి ఉద్యోగం కోసం మొగుణ్ణి వదిలేసిన దానిలా ప్రచారం చేస్తుంటే నిస్సహాయంగా ఊరుకుంది. పిల్లాడికి 15-16 ఏళ్ళప్పుడు అమ్మా, ఉద్యోగం కోసం నాన్నను వదిలేశావా, నన్ను నాన్న ప్రేమకు దూరం చేశావా అంటే ఎంత బాధ అనుభవించిందో తనకే తెలుసు. నిజంగానే తండ్రి ప్రేమకు దూరం చేశానేమోనన్న దిగులు ఆమెను వెంటాడి వేధించింది. ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే సెలవుల్లో తండ్రి దగ్గరికి పంపించింది. నెల తిరగకుండా తల్లి దగ్గరికి వచ్చి చుట్టేసుకొని, సారీ అమ్మా, విషయం తెలియక నిన్ను నొప్పించాను, నాన్న చేసింది చాలా తప్పు, ముందుగా ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకొని నిన్ను మోసం చెయ్యటం తప్పు కదమ్మా అని ఏడుస్తుంటే తన కొడుకు పెద్దవాడయ్యాడు, తన కష్టం సుఖం తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరికి పంపించి మంచి పని చేశాను అనుకుంది. కొడుకు పై చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తూ తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఆనందంగా దీవించింది. బాబుతో పాటుగా అమ్మ అని పిలిచే కోడలిని కూతురంత ప్రేమగా చూసుకుంటుంది. పెళ్లికి కబురు పంపిన రాని భర్తని తలుచుకొని నిట్టూర్చిందే కానీ ఎవరిని ఏమీ అనలేదు. అతను రిటైర్ అయిపోయాడని తెలిసింది. ఆరోగ్యం దెబ్బతిందని కూడా తెలిసింది. తను ఇంకా 4 ఏళ్లలో రిటైర్ అవ్వబోతుంది. ఇంతలో అకస్మాత్తుగా ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు అతని నుంచి ఫోను. ఎందుకో అర్థం కాలేదు. ఇంతలో ఫోన్ మోగింది. పొద్దుటి నెంబరేమో అని చూసింది. కాదు, ఇది ఇంకో కొత్త నెంబరు. తీయాలనిపించలేదు, కానీ పదే పదే మోగుతుంటే తప్పలేదు. అది తన భర్త అన్నగారి నుంచి. అమ్మాయి, వాడికి అసలు ఆరోగ్యం బాగాలేదమ్మా, ఒకసారి చూసిపో. భార్యాభర్తలన్నాక గొడవలు వస్తాయి. పెరాలసిస్తో కాలు చెయ్యి పడిపోయాయి. భర్తని ఈ పరిస్థితులలో పట్టించుకోకపోవటం న్యాయం కాదు. అతను మాట్లాడుతుండగానే టక్కున పెట్టేసింది ఫోను. ఇప్పుడు అర్థమైంది విషయం అనుపమకు. అతను తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు అతనికి సేవ చెయ్యటానికి ఎవరైనా కావాలి. జీతం భత్యం లేని సేవకురాలు, ఇల్లాలి కంటే ఇంకెవరుంటారు? కొడుక్కి ఫోన్ చేసింది. జరిగిన సంఘటనలు చెప్పగానే చాలా బాధపడ్డాడు. కొంచెం ఆలోచించుకొని సమాధానం చెప్పమ్మా, నువ్వు పెద్దదానివి అయిపోయావు. ఈ వయసులో ఈ జంజాటాలు ఎందుకు నీకు? నీకిష్టమైతే కాదనను, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. మర్రోజు ఆఫీస్కు వెళ్ళిందే కానీ పని మీద మనసు లగ్నం చేయలేకపోయింది. 2-3 సార్లు భర్త దగ్గర నుంచి నిన్న వచ్చిన నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది కానీ తీయలేదు. మనసంతా బాధ. స్త్రీగా పుట్టడమే తను చేసిన తప్పేమోనన్న అపరాధ భావన. తెచ్చుకున్న భోజనం సహించలేదు. ఆ రాత్రంతా కూడా నిద్రకు దూరమై మనసు విలవిలలాడిపోయింది. 3వ రోజు చీకటి పడ్డాక ఆఫీస్ నుంచి వచ్చి తాళం తీస్తుంటే గోడ పక్కన క్రీనీడలో ఎవరో. ఉలికిపాటుతో చూస్తే అమ్మ, నాన్న, తోటికోడలు, బావగారు, ఇంకా వృద్ధులైన నడవలేని అత్తగారును అందరూ కలిసే వచ్చారని అర్థమవుతుంది.
ఉపోద్ఘాతంగా నాన్న మొదలుపెట్టారు. చూడు తల్లి, మేము పెద్దవాళ్ళమైపోయాం. మీ ఆయన తన తప్పు తెలుసుకొని ఇంటికి వస్తానంటున్నాడట. క్షమించి రమ్మనటం భార్యగా నీ ధర్మం. అయిందేదో అయిపోయింది, ఇంకా కలిసి ఉండండి అని చెప్పాడు కోర్టులోని జడ్జిలాగా. తను అమ్మ వైపు చూసింది. అమ్మ తన వైపు జాలిగా చూస్తుంది. ఏదో చెప్పాలని ప్రయత్నించినా చెప్పలేని భయం ఆమెలో తనకు స్పష్టంగా తెలుస్తుంది. బావగారు కూడా ఇంకా ఈ పంతాలవి ఎందుకమ్మా, ఇద్దరూ కలిసి ఉండండి, నీకు సంఘంలో గౌరవం ఉంటుంది అన్నాడు. తోడికోడలు ఆవిడను కూడా వదిలేసి నీ దగ్గరకు వస్తున్నాడంటే ఎంత అదృష్టవంతురాలివో చూడు. ఇప్పటికైనా నీ నోములు ఫలించి ఆ దేవుడు నిన్ను కరుణించాడు అంది అదేదో సీరియల్లోని క్యారెక్టర్ ఆర్టిస్టులా చేతులు తిప్పుతూ. వయసైపోయిన గొంతులో దాటి ఇంకా తగ్గని అత్తగారు అందరూ ఇంతలా చెబుతుంటే మాట్లాడవేం అని గద్దించింది. ఇంకా సహనం చచ్చిపోయింది అనుపమకు. ఏం మాట్లాడమంటారు? పెళ్లికి ముందే ఇంకో ఆడదానితో కలిసి ఉంటూ నన్ను పెళ్లి చేసుకొని మోసగించిన మీ కొడుకుని ఇలా అడగలేకపోయారేం? అన్నీ తెలిసి హడావుడిగా 15 రోజుల్లో పెళ్లి జరిపించిన మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోయాననేగా మీ అలుసు. అయినా మీరేంటి నాన్న ధర్మం గురించి మాట్లాడుతున్నారు? మోసపోయాను నాన్న అంటూ కన్నీటితో వచ్చిన కూతురిని నిర్దాక్షిణ్యంగా తిరిగి భర్త దగ్గరకు పొమ్మనటం ధర్మమా? ఏమిటి అక్కయ్య గారు, నా నోములు ఫలించాయా? నా కాపురం బాగుంటే చాలనుకున్నారు, కానీ భర్త నుంచి మోసపోయి వచ్చానే. ఈ బుద్ధులు అప్పట్లో మీ మరిది గారికి ఎందుకు చెప్పలేదు? అందరూ మీ ఇంటి పరువునో గౌరవాన్నో కాపాడే వస్తువుగా నన్ను చూశారే గాని నేను మనిషినేనని ఆ చిన్న వయసులో దెబ్బతిన్న నా మనసుకు స్వాంతన కలిగించాలని, అతనిని సరైన దారిలో పెట్టాలని ఒక్కలైనా అనుకున్నారా? పసివాడితో నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఎవరైనా గ్రహించారా? పిల్లాడు పుట్టినా చూడడానికి రాని వాళ్లకు ఇవాళ నీ నా ఇంటి కోడలినని గుర్తొచ్చిందా? అసలు ఈ రోజుకి అతనికి కూడా నేను భార్యనన్న సత్యం తెలిసిందా? ఇప్పుడు అతడిని ఆమె వదిలేశాక అతడికో సాయం కావాలి. ఇప్పుడు అతను మీకు భారం అవుతున్నాడు. ఇప్పుడు ఆ బరువు మీరు దించుకోవడానికి నా నెత్తిన పెట్టడానికి వచ్చారంతే. ఎలాగూ పోయిన పరువు ఇప్పుడు మీకు కొత్తగా తిరిగి రాదు నాన్న. ఇప్పటికైనా నా మీద కనీసం ఆడపిల్లనన్న జాలి చూపించండి. ఇన్నేళ్లుగా నేను అనుభవించిన బాధ చాలు అంది. తండ్రి విసురుగా కుర్చీలో నుంచి లేచి బయటకి వెళ్ళిపోయాడు. అత్తగారు విసురుగా, మరి వాడిని వద్దనుకున్నప్పుడు ఈ పసుపు కుంకుమలు గాజులు ఎందుకు? ఈ ముత్తైదు తనమంతా వాడిచ్చినదేగా. ఇవన్నీ పెట్టుకు కులుకుతున్నావు. మొగుడు కావాలా, ఉద్యోగం కావాలా అంటే ఉద్యోగమే కావాలని వచ్చావు అంది కసిగా. చూడండి, ఈ బొట్టు గాజులు నా చిన్నప్పుడే వచ్చాయి. నాకు పెళ్ళయ్యాక ఈ మంగళసూత్రము దానితో పాటుగా కన్నీళ్ళే తోడుగా వచ్చాయి. ఈ ఉద్యోగం నేను మనిషిగా నిలబడటానికి సాయం చేసింది. దీనికోసమేనా ఇంత దూరం వచ్చారు అంటూ మెడలోని గొలుసు తీసి అత్తగారి చేతిలో పెట్టి, ఇంకా దయచేసి వెళ్ళిపోండి, అతనికి నాకు ఏ సంబంధమూ లేదు అని 2 చేతులు జోడించి బయటకు దారి చూపించింది. అందరూ ఆమెను తిట్టుకుంటూ నానా మాటలు అంటూ కారెక్కి వెళ్ళిపోయారు. కన్నీళ్లతో తల్లి మాత్రం కావులించుకొని మంచి పని చేశావు అన్నట్లుగా భుజం తట్టి వెళ్ళిపోయింది. వెనుతిరిగి ఇంట్లోకి వస్తుంటే ఇంటి ఓనరు ఆమెను చూస్తూ నిలబడి ఉంది. అనుపమ తడబడుతూ అది కాదండి అని ఏదో చెప్పబోతుంటే చటుక్కున కావలించుకొని, ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, అసలు అన్నం తిని ఎన్ని రోజులైంది అని ఇంట్లోకి తీసుకువెళ్ళి భోజనం పెడుతుంటే అప్పుడు వచ్చింది గంగా ప్రవాహంలా ఏడుపు. ఆ ఉధృతి తగ్గేదాకా ఏడవనిచ్చి పక్కన కూర్చొని కడుపు నిండా భోజనం పెట్టి, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా, ఇక దాని గురించి విచారించకు. మేము పెదనాన్నగారికి ఆపరేషన్కి డేటు 3 నెలల తర్వాత దొరకటంతో అనుకోకుండా రావటం మంచిదైంది అని ధైర్యం చెప్పి పంపించింది. కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. కోడలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తమ్మ.
విఆర్ఎస్ తీసుకొని వచ్చేయండి ఇక్కడికి, పుట్టబోయే మనవరాలితో హాయిగా ఆడుకుందరు అని గుడ్ న్యూస్ను చెప్పింది. సంతోషంతో మనసు హాయిగా ఉంది ఆమెకు. ఏళ్ల తరబడి మోసిన భారం ఏదో దించేసుకున్నట్లు తేలిగ్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది అనుపమ. రేపటి వెలుగు రేఖల వేకువను తలుచుకుంటూ. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.